నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తుని ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే దీనిపై అప్పట్లో రైల్వే కోర్టు కొట్టేసింది. అయితే తాజాగా ఇప్పుడు దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేస్తూ ఆఫీసర్స్ లెవెల్లో పర్మిషన్ అయితే తెచ్చుకున్నారు. మరి ఇది చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళిన తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే తాజాగా దీనిపై అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సాక్షిలో కావచ్చు, వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకు భయపడే ఆ జీవోను ఉపసంహరించుకున్నారని, మరి దీనికి సంబంధించి చంద్రబాబుకు తెలియకుండానే జరిగిందా, కాపుల మీద కక్ష కట్టే ఈ జీవోను తీసుకొచ్చారు, మాకు భయపడి ఈ జీవోను ఉపసంహరించుకున్నారు, అసలు ముఖ్యమంత్రి ఒక 420 అండంలో తప్పేముంది, ఈయన ఒక అడ్మినిస్ట్రేషరా అని కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన ప్రెస్ మీట్ పైన అలాగే మరి ప్రభుత్వం జీవోని ఉపసంహరించుకోవడానికి గల కారణాలేంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, నిన్నటి నుంచి ఈ తుని ఘటన బాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతూ ఉంది. ఈ జీవోను తీసుకొచ్చారు, మళ్ళీ వెంటనే జీవోను ఉపసంహరించుకున్నారు అని చెప్పి దీనికి సంబంధించి వైసీపీ బాగా హైలైట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ఉంది. మరి ఎందుకు జీవో తీసుకొచ్చారు, ప్రభుత్వం ఎందుకు హైకోర్టుకి వెళ్ళాలి అనుకుంది, మరి ఎందుకు ఉపసంహరించుకుంది, అలాగే అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మొట్టమొదట అంబటి రాంబాబు గారి స్పందన గురించి మాట్లాడదాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? కాపుల మీద మీకెందుకు ఈ కక్ష అంటున్నాడు. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే, ఈ జరిగిన అంటే తుని రైలు దహనం కేసుని హైకోర్టులో అప్పీల్ చేయాలనే అంశాన్ని ముఖ్యమంత్రి గారికి ముడిపెట్టి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారే దాన్ని అప్పీల్ చేయించాడు, కాపుల మీద కక్ష పెంచుకొని వ్యవహరిస్తున్నాడు అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది, కాపుల మీద కక్ష ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబుకు ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఎందుకు ఉంటుంది? ఇవాళ కాపులు జనాభా అధికంగా ఉండే ప్రతి ప్రాంతంలో కూడా ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఎన్డీఏ కూటమికి ఘన విజయం కట్టబెట్టారు. వీళ్ళు కాపుల నాయకుడు అని చెప్పని భుజానికి ఎత్తుకొని ఓహోహం అని ఊరేగింపు జరుపుకుంటున్న మొంతరగడ్డ పద్మనాభం గారి కూతురు కూడా ఆయనతో విభేదించి ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించింది. ఇవాళ వైసీపీ పార్టీలో ఉన్న ఓడగొట్టిన నాగల్లాంటి కాపు నాయకులు ఈ అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు. కాపు సామాజిక వర్గమే మీరు మాకు అక్కర్లేదు, మీరు ఆ జగన్మోహన్ రెడ్డితోటే ఊరాగండి అని చెప్పని వాళ్ళ భుజాల మీద నుంచి దింపేసుకున్న నాయకులు వీళ్ళు. ఏదైనా ప్రాప కోసం పాకులాడే కర్మ పడితే వీళ్ళకి పట్టిద్ది, అంతేగాని ఎన్డీఏ కూటమికి ఏం అవసరం? వాళ్ళ బలంగా కాపులు నిలబడి ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించాలి అని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా. ఈ ప్రభుత్వం కాపులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పని మాట్లాడే సాహసం అంబటి రాంబాబు ఎలా చేయగలుగుతూ ఉన్నాడు? పైగా ఆయన ఇంకో మాట ఏమంటున్నాడు, చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదు, అందుకే ఆయన అందరూ 420 అంటారు, నేను అంటం లేదు అన్నాడు. నీ దగ్గర సరుకుంటే దమ్ముంటే అను, నువ్వే అను, అప్పుడు ఈ వైపు నుంచి కూడా సమాధానం చెప్తారు. 11 కేసుల్లో 420 సెక్షన్ ఫైల్ అయ్యి ఉన్న నాయకుడు అనుచరుడా రాంబాబు అని చెప్పని మాట్లాడతారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ దాఖలు చేసిన 11 కేసుల్లో 420 సెక్షన్ ఉంది. మీకెక్కడ నైతికత ఉంది? చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన 420 అని చెప్పని సంబోధించే స్థాయి మీకు ఎక్కడుంది? తర్వాత ఏం మాట్లాడుతున్నావు? జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఒక కేసు, ఒక సంఘటన జరిగింది వాస్తవం, తుని దగ్గర రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం జరిగింది వాస్తవం, ఆ సంఘటనకు సంబంధించిన కేసు దిగువ కోర్టులో ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయలేకపోయింది, ప్రాసిక్యూషన్ వాదనకు వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. సహజంగానే ఒక సంఘటన జరిగినప్పుడు ప్రాసిక్యూషన్ దాన్ని ఎందుకు రుజువు చేయలేకపోయింది అనే ప్రశ్న తలెత్తినప్పుడు దాన్ని మాకు ఈ కోర్టులో న్యాయం జరగలేదు కాబట్టి పైకోర్టుకు వెళ్ళే హక్కు ప్రాసిక్యూషన్కి ఉంటుంది. ఒకవేళ ఈ దిగువ కోర్టులో సో వ్యక్తులు రెస్పాన్సిబుల్ అని చెప్పని ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది అనుకుందాం, అప్పుడు ఆ శిక్షకు గురైన వాళ్ళు పైకోర్టుకి వెళ్ళరా? మాకు ఇక్కడ న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు వాళ్ళు పైకోర్టుకి వెళ్ళేవాళ్ళు కాదా? అదేవిధంగా ప్రాసిక్యూషన్ కూడా పైకోర్టుకి వెళ్ళే హక్కు ఉంది. ప్రతి అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూని ముఖ్యమంత్రి గారికో, చీఫ్ సెక్రటరీకో, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకో, హోంమంత్రితోటో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి
రాష్ట్రంలో విస్తృతమైన జనాభా కలిగి ఉన్న ఒక సామాజిక వర్గ ఎమోషన్స్తో ముడిపడి ఉన్న ఇష్యూ కాబట్టి పై వాళ్ళతోటి పెద్దలతోటి చర్చించి నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది అని చెప్పని నిన్నటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఆ నిర్ణయం తీసుకున్న అధికారి వాస్తవంగా అయితే ప్రాసిక్యూషన్ కోణంలో ఆలోచించే నిర్ణయం తీసుకొని ఉంటాడు. అంతేగాని ఎవరినో వేధింపులకు గురి చేయాలి అని చెప్పని జనరల్గా ప్రాసిక్యూషను అంటే విచారించే సంస్థ కేసు నమోదు చేసి విచారణ జరిపిన సంస్థ క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం. ఇంత పెద్ద సంఘటన జరుగుంటే ఆ సంఘటన మీద మీరు సరైన విచారణ చేసి సరైన బాధ్యులను ఎందుకు ఐడెంటిఫై చేసి వాళ్ళని కేసులో ఇన్వాల్వ్ చేయలేదు, వాళ్ళకి శిక్షలు ఖరారయ్యే విధంగా మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు అని చెప్పని రేపు భవిష్యత్తులో ఇంకొకరు వాళ్ళని క్వశ్చన్ చేసిన సందర్భంలో వీళ్ళు గిల్ట్ ఫీల్ అవ్వాలి. అందుకోసం వాళ్ళు పైకోర్టుకు అప్పీల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఇష్యూలో ఉన్న సెన్సిటివిటీ దృష్ట్యా ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన తర్వాత ఆయన మోర్ డెమోక్రటిక్గా వ్యవహరించి పోనీలే ఎవరు పాల్పడ్డారో అటువంటి దుశ్చర్యకి కొంతమంది ఆ సామాజిక వర్గీయుల్ని మనం ఎందుకు బాధ పెట్టిన వాళ్ళం కావాలి అని చెప్పని బోల్డ్గా లిబరల్గా ఆయన దయాద్ర హృదయంతో తీసుకున్న నిర్ణయం అది. లేదు అని అంటే ఎవరెవరైతే అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ పైకోర్టుకు కూడా తిరగాల్సి వస్తుంది. వాళ్ళు తిరగవలసిన వాళ్ళ తరపున లాయరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దృష్టికి రావడం నేరమైనట్టు ఆయన దాన్ని పునఃపరిశీలన చేసి ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేసేద్దాం, ప్రభుత్వ పరంగా దీని మీద వేధింపులకు గురి చేసే ఆలోచన మాకు లేదు అని చెప్పని ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి పెడద్దాలు తీస్తూ ఉన్నాడు. బోడిగుండికి మోకాలకి ముడిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన కోడిగుడ్డు మీద ఏకల బీకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాపుల మీద కక్ష ఎందుకు అంటున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జనాభాలో కాపుల జనాభా కొంత ప్రపోర్షన్ ఉంది. 5 కోట్ల మంది జనాభాకి ముడిపడి ఉన్న రాజధాని అంశంలో 2022 మార్చి 3వ తారీఖున గౌరవ హైకోర్టు అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని చెప్పిన ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్న, సమాజంలో ఒక వర్గం గురించి మాట్లాడుతున్న అంబటి రాంబాబు మంత్రిగా కొనసాగిన ప్రభుత్వం మరి 5 కోట్ల మంది ప్రజల మనోభావాలకి అభిష్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. అమరావతి మాత్రం ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి అమరావతి నిర్మాణానికి పూనుకోలేదే. ఆ తీర్పుతో విభేదిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా. 5 కోట్ల మంది ప్రజలని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన అంబటి రాంబాబుకి ఇవాళ సమాజంలో ఒక కులం గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది? అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు కలిస్తే రాష్ట్ర జనాభా. ఇంత విస్తృతమైన 5 కోట్ల మంది ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగు మీడియం అమలు జరిగి తీరాల్సిందే అని చెప్పిన హైకోర్టు తీర్పిస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ప్రభుత్వ భవనాలకు రాజకీయ పార్టీలు రంగులు వేయడానికి వీల్లేదు అని చెప్పిన ఒక తీర్పిస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేసే అధికారం మీకు లేదు అని తీర్పిస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. డీజీపీ హోదాలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయడం కుదరదు అని చెప్పని తీర్పిస్తే దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మీరు ఈ అప్పీలు గురించి అసలు డెమోక్రటిక్ స్పిరిట్ అనేది మీకు అవగాహన ఉందా? మీరు ఇవాళ శుద్ధులు చెప్పటం, అరిసి కేకలు పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఏమండో ఈ చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఒడ్డున లింగంనేని వాళ్ళ గెస్ట్ హౌస్లో కాపురం ఉంటున్న ఓ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఏంటా పిచ్చి కేకలు? నీ వయసు, నీ స్థాయి, నీ చదువు, నీ సంస్కారం ఎక్కడికి దిగజార్చుకుంటున్నావు అంబటి రాంబాబు? ఎందుకు నువ్వు ఇంతగా దిగజార్చుకుంటున్నావు? ఇప్పటికే 1989లో నెగ్గిన శాసనసభ్యుడు నువ్వు. నీ అనుభవం, నీ పరిజ్ఞానం ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఎందుకు ఇంతగా నిన్ను దిగజార్చుకుంటా ఉన్నావు? విమర్శించే తీరుకొక హద్దు ఉంటుంది. ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో మిమ్మల్ని దూషించారు అని చెప్పని ఆవేదన చెంది నాకు న్యాయం జరగటం లేదు అని చెప్పని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు కదా. ఒక మాజీ మంత్రిగా ఉండి, మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి సంబోధించే సందర్భంలో ఆయన మీద 420 అనే ఆరోపణలు ఉన్నాయా? తిరిగి అదే మాట మిమ్మల్ని వాడితే తలెక్కడ పెట్టుకుంటారు? కాబట్టి చదువు, అనుభవం, సంస్కారాన్ని నేర్పాలి. నాకు తెలిసిన, ఎందుకంటే నేను గుంటూరు జిల్లా వాడిని, నాకు తెలిసిన అంబటి రాంబాబుకి చాలా సంస్కారవంతుడని పేరుండేది. ఇవాళ మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటా ఉన్నారు. ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.